వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సో అంటే కేంద్ర హోంశాఖ ఈ టీటీడీ జరిగిన తొక్కిసలాట్ గురించి విచారణ అడిగితే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా గారికి అని చెప్పేసి ఒక టాక్ బయట నడుస్తుంది. ముఖ్యంగా దీన్ని టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఎక్కువగా దీన్ని బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా గారు? అంటే రకరకాల కామెడీలు చోటు చేసుకుంటుంటాయి మనకి. అదేంటంటే చంద్రబాబు సీరియస్ తగ్గిన అమిత్ షా అని ఒక టైటిల్తో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా టైటిల్ పెట్టి రాసిందన్నమాట. సో దానికి ఆపోజిట్గా ట్రూ పాయింట్ న్యూస్ ఏం రాశారంటే ఏ స్వీట్ వార్నింగ్ బై అమిత్ షా అని. అమిత్ షా చంద్రబాబుకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అని వాళ్ళు రాశారు. సో అసలు ఏంటి, అమిత్ షాకు చంద్రబాబు ఒకవేళ వార్నింగ్ ఇస్తే దేనికోసం ఇచ్చాడు అనేది అనుకుంటే మనకు తెలుసు. 8వ తేదీన నైటు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది బైరాగపట్టణ పద్మావతి పార్క్లో. అక్కడ 6 మంది చనిపోయారు, 40 మంది వరకు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఒక ఆదేశం చేసింది తిరుమల టీటీడీ తిరుపతి తిరుమల బోర్డుని. ఏం చేసిందంటే, మీరు దీని మీద నివేదిక ఇవ్వండి, అలాగే సంజీవ్ కుమార్ జిందాల్ అని హోంశాఖ అడిషనల్ సెక్రటరీ వస్తున్నాడు త్వరలోనే, ఆయనతో మీరు మొత్తం నివేదిక ఇచ్చి చర్చించండి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు తప్పు అవన్నీ తేల్చాలి అని హోంశాఖ చెప్పింది అనేది ఒక వార్త వచ్చింది. దీన్ని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చూసారా, జగన్ ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడు కూడా కేంద్రం తిరుపతి తిరుమల విషయాల్లో జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు వచ్చిన 8 నెలల లోపలే కేంద్రమే జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అక్కడ టీటీడీలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అన్న ఒక వాదనని వైసీపీ వాళ్ళు బలంగా జనంలోకి తీసుకెళ్లారు. సో అందుకని ఇప్పుడు చంద్రబాబు మొన్న అమిత్ షా వచ్చాడు కదా, ఎన్డీఆర్ఎఫ్ అంటారు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఈ రెస్పాన్స్ ఫోర్స్, ఈ ఎన్డీఆర్ఎఫ్ మీటింగ్ సందర్భంగా చంద్రబాబు అమిత్ షాకి వార్నింగ్ ఇచ్చాడని, ఏం తమాషా చేస్తున్నారా, మీకేం సంబంధం, ఇది మా స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ, మీరెవరు జోక్యం చేసుకోవడానికి అని అమిత్ షాకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చాడని, దాంతో అమిత్ షా ఇమీడియట్గా హోంశాఖ వాళ్ళతో మాట్లాడి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు, విచారణ కూడా ఆపేశారు అని ఒక వార్తని తెలుగుదేశం మీడియా వైరల్ చేస్తుంది. సో అసలు నిజానిజాలు ఏంటనేది ఎవరికి తెలియదు. నిజంగా హోంశాఖ ఆదేశించిందా, ఆదేశిస్తే చంద్రబాబు బెదిరించాడా అని. కానీ ఇక్కడ ఇంకొక వెర్షన్ ఏంటంటే చంద్రబాబుకి అమిత్ షా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అని. అది ఏ కాంటెక్స్లో ఇచ్చాడంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ని పెట్టాలనే ఒక వాదన బలంగా తెలుగుదేశం నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా మొన్నటి వరకు కేడర్ డిమాండ్ చేసేవారు, ఇప్పుడు ఓపెన్ గా పాలిట్ బ్యూరో మెంబర్స్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే వర్మ కావచ్చు, ఇలాగా వీళ్ళే నాయకులు, ఒక బలమైన నాయకులే అన్ని వైపుల నుంచి డిమాండ్ చేస్తున్న సందర్భంలో చంద్రబాబు అమిత్ షాతో డిస్కస్ చేశాడని, నేను డిప్యూటీ సీఎంగా లోకేష్ని పెట్టాలని మా పార్టీలో డిమాండ్ వస్తుంది, కాబట్టి నేను పెడతాను మీరు పర్మిషన్ ఇస్తే అని చంద్రబాబు అడిగాడని, దాంతో ఆయన వార్నింగ్ ఇచ్చాడని, ముందు అసలు మీ ఎమ్మెల్యేల అవినీతిని అరికట్టండి, ఇసుక కుంభకోణం జరుగుతుంది, మద్యం కుంభకోణం జరుగుతుంది, మట్టి కుంభకోణము, ఇవన్నీ అనేకం జరుగుతున్నాయి, వీటికి సంబంధించి మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, దీని వెనక లోకేష్ ఉన్నాడు, సో దాన్ని ముందు ఆపండి, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం తర్వాత సంగతి అని అమిత్ షానే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చాడనేది ఇంకొక వార్త. సో ఇందులో ఏది నిజం అనేది మనం కన్ఫర్మ్ చేయలేం. కానీ ఒకటైతే ఇక్కడ వాస్తవం, ఒక డిప్యూటీ సీఎంగా తన కొడుకుని పెట్టాలనుకుంటే అమిత్ షా పర్మిషన్ తీసుకోవాలా చంద్రబాబు అంటే, ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే అంతకంటే ఘోరం ఉండదు. ఎందుకంటే చంద్రబాబుకి స్వయంగా 134 సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు, కాబట్టి ఆయన ఎవరి మీద ఆధారపడకుండా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అట్లాగే కేంద్రంలో చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి కేంద్రంలో ప్రభుత్వం ఉంది. నిజానికి చంద్రబాబు వాళ్ళని బెదిరించాడంటే కొంత మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మీరు ఈ రాష్ట్ర విషయాల అఫైర్స్ లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు,
కేంద్రంలో చంద్రబాబు మీదే బీజేపీ ప్రభుత్వం డిపెండ్ అయింది. సో అలాంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు వాళ్ళకి వార్నింగ్ అని కాదు కానీ కనీసం రిక్వెస్టో లేకపోతే చెప్పొచ్చు, తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. కానీ అమిత్ షా చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చాడంటే నమ్మశక్యంగా లేదు. రెండోది, అమిత్ షా పర్మిషన్ తీసుకొని పెట్టాలా చంద్రబాబు అంటే దీని వెనక మళ్ళీ ఒక కోణం ఉంది. ఆ కోణం ఏంటంటే చంద్రబాబుకి 2029లో కూడా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. ఎందుకు? జగన్కి 40% ఓట్ షేర్ ఉంది. ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటే మళ్ళీ మనం ఓడిపోయే అవకాశం ఉంది. మరి ఒకసారి కానీ ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ మనం పైకి లేస్తాము లేదు. కాబట్టి మనం ఇదే కూటమితో వెళ్దాం అనేది చంద్రబాబుకు ఉంది. అట్లాగే చంద్రబాబు మీద, లోకేష్ మీద అనేక కేసులు ఉన్నాయి. దాంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. రేపొద్దున బీజేపీతో గొడవ పడితే ఆ కేసులు పైకి తీసుకొచ్చి చంద్రబాబుని జైల్లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే మనం ఎందుకు గొడవ పెట్టుకోవాలి, కొన్ని విషయాల్లో మనం తగ్గి వెళ్దాము అనేది చంద్రబాబు ఆలోచన. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయకపోతే పవన్ కళ్యాణ్ తప్పులన్నీ ఏమో చంద్రబాబు మీద, లోకేష్ మీద వేసేసి దీంట్లో మంచి జరిగితే నాది గొప్ప, చెడ్డ జరిగితే మాత్రం చంద్రబాబు, లోకేషే కారణం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. అతన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇది ఇప్పుడు చంద్రబాబు మీద ఉన్న ఛాలెంజ్. బీజేపీకి ఒక వ్యూహం ఉంది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీకి ఏంటంటే ఒక పార్టీని వీకెండ్ చేసి ఆ పార్టీ ప్లేస్లో మనం రావాలనేది బీజేపీకి ఉన్న స్టాండ్. జగన్ ఎలాగో తమ కంట్రోల్లో ఉన్నాడు. తాము ఎప్పుడు కన్నెర్ర చేసినా జగన్ జైల్లో పోయి కూర్చుంటాడు. అతనికి ఈవెన్ కన్విక్షన్ పడే అవకాశం కూడా ఉంది. కన్విక్షన్ పడితే జగన్ రాజకీయ జీవితమే నాశనం అయిపోతుంది. అందువల్ల జగన్ భయభక్తులతో ఉంటాడు. జగన్ పెద్ద విషయం కాదు వాళ్ళకి. వాళ్ళకి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని రేపు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిస్తే బలం పెరుగుతుంది, మనం సొంతంగా బలం పెంచుకోవచ్చు అనేది బీజేపీకి ఉన్న ప్లాన్. కాకపోతే కేంద్రంలో చంద్రబాబు అవసరం ఉంది. అట్లని చంద్రబాబుని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకి ఇప్పటికిప్పుడు అయితే కష్టం. అందుకని ఏంటంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి వాళ్ళు ఒక రాజకీయ డ్రామా తెరలేపారు. సో ఇదేంటంటే మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, మనం పార్ట్నర్గా ఉండొచ్చు, కానీ మన మధ్య ఒక అంతర్గతంగా కోల్డ్ వార్ నడిచే అవకాశం, ఇళ్లలో భార్య భర్త మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుంటాయి, లవర్స్ మధ్య నడుస్తుంటాయి. అలాంటిది ఇంత పెద్ద రాజకీయ పార్టీలు, అధికారం వీళ్ళ మధ్య నడవకుండా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కర్తవ్యం ఏంటి? తాను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎం చేయాలి. అది సీఎంగా ఎస్టాబ్లిష్ చేస్తే సీఎంగా అతను స్థిరపడతాడు. తాను యాక్టివ్గా లేకుండా వెళ్ళిపోయి లోకేష్ ఒకటే సొంతంగా సీఎం కావాలంటే లోకేష్కి కష్టం అవ్వచ్చు రేపొద్దున. అది చంద్రబాబుకి ఉన్న కర్తవ్యం, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. అయితే పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అవుతా ఉంటే నేనేంద్ర వెదవనా నేను అన్నట్టుగా అతనికి ఉంటుంది కదా. అందుకని అతను ఏం చేస్తున్నాడు, స్ట్రాటజిక్గా ఉంటే సీఎంగా చంద్రబాబు ఉండాలి. ఒకసారి ఏమో 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉండాలంటాడు, ఇంకొకసారి 20 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉండాలంటాడు. అంటే అర్థం లోకేష్ సీఎంగా నేను ఒప్పుకోను అనేది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్.